హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హరిని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేసేయాలి. ఆల్రెడీ టీ అయితే పెట్టేసా, టీ తాగాలి. నేనైతే జస్ట్ ఫేస్ వాష్ అంటే బ్రష్ అయితే అయింది. నెక్స్ట్ ఓకే, మన బ్లాగ్ అయితే ఇవాళ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో స్నానానికి అయితే నీళ్ళు పెట్టేశాను. సో అలాగే రైస్ కూడా పెట్టేశాను. కర్రీ కోసం కూడా కూరగాయలు పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే కాలీఫ్లవర్ కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నా. సో మ్యాటర్లోకి వెళ్తే ఆల్రెడీ మీరు తమ్నెల్ అయితే చూసేశారు. మాకైతే పండగ లేదండి, ఎందుకనేది నేను మాట్లాడుతూ ఉంటా, మీరైతే డిఐఎంఎల్ చూసేయండి. సో పండగ ఎందుకు లేదంటే మా వారికి నానమ్మ ఉంటుంది కదా, ఆమె అయితే చనిపోయారనమాట. ఆమె చనిపోయి ఇంకా సంవత్సరం అయితే కాలేదు, సంవత్సరికం అయితే పెట్టలేదన్నమాట. సో సొంత నానమ్మ కాబట్టి సంవత్సరికం కూడా ఇంకా పెట్టలేదు కాబట్టి పండగ అయితే జరుపుకోకూడదు. లేదంటే మా ఇంట్లో చాలా హడావిడిగా అయితే ఉండేది, చాలా హ్యాపీగా కూడా ఉండేవాళ్ళము. బట్ ఈరోజు అయితే మాకు పండగ లేదు కాబట్టి కొంచెం సందడి అయితే తగ్గిపోయింది అనుకోవచ్చు. బట్ పాప అయితే పిల్లలకు ఉంటుంది కదా అండి పండగ అంటే. సో అదన్నమాట. అమ్మ వెళ్దాము, బతుకమ్మ మనం చేసుకుందాము అంటే, చేసుకోవద్దు బిడ్డ మనం బతుకమ్మ అని చెప్పి ఎలాగోలో సర్ది చెప్పాను. బట్ బయటికి అక్కడ బతుకమ్మ ఆడే దగ్గరికి వెళ్దాము అని అయితే ఏడ్చిందనమాట. అలా అని చెప్పి ఆమె కోరికను ఎందుకు కాదనాలని చెప్పి సింపుల్గా రెడీ అయ్యి అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్ళినాం. మేము వెళ్ళి అక్కడైతే కాసేపు ఆడుకొని వచ్చేసినాం అనమాట. మా పాప అయితే ఓకే, కొంతవరకు అయితే సాటిస్ఫై అయిందనమాట. సో అట్లా ఇవాళ పండుగ అయితే జరిగింది. అక్కడ కూడా చిన్న క్లిప్ అయితే తీసిన, అందరు ఆడుతుంటే, అదైతే మన షార్ట్స్లో పెడతా. సో అది పండగ లేకపోవడానికి రీజన్ అయితే మా సార్ వాళ్ళ నాన్నమ్మ అయితే చనిపోయారు, ఇంకా సంవత్సరికం పెట్టలేదు కాబట్టి పండగ అయితే జరుపుకోవట్లేదండి. సో ఇది మ్యాటర్ ఇవాళ. సో అలాగే డిఐఎంఎల్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. చపాతీ అయితే చేశాను ఇవాళ. కాలీఫ్లవర్ ఇంకా గోరుచిక్కుడుగాయ అలాగే పప్పు చేశాను. సో కాలీఫ్లవర్లోకి చపాతీ అయితే బాగుంటుందని చెప్పి చపాతీస్ అయితే చేసేసాను అనమాట నైట్. సో ఈ చపాతీలు ఇవన్నీ చేసి వంట అంతా చేసేసుకొని నేనైతే బతుకమ్మ కాడికి పోయి కాసేపు పాపతో ఆడుకొని వచ్చేసినాం అనమాట. సో ఇట్లా అయితే జరిగింది ఈరోజు. ఈరోజు మీకు ఎలా జరిగింది, మీరు ఎలా ఎంజాయ్ చేశారు బతుకమ్మ ఆడుకుంటూ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో మాకు పండగ ఎందుకు లేదో నేనైతే చెప్పేశాను, మీకు కూడా క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇవాళ మన సింపుల్ వ్లాగ్ అయితే. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.